హాయ్ ఫ్రెండ్స్. నేను నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవడంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీద ఒక వీడియో తీయాలని ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనము నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ ఎవరికి ప్రాబ్లం అవుతుందంటే మ్యారేజ్ అయిన వాళ్ళ లేడీస్కి ఎక్కువ ప్రాబ్లంగా తీసుకోవడంలో ఎక్కువ ఇబ్బంది పడుతుండ్రు. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అదేవిధంగా నాలా కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. ఇది అవసరమా అనుకున్న వాళ్ళు మాత్రం చూడండి. అనవసరంగా చూసి మళ్ళీ బాధపడి వేస్ట్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్కిప్ చేసేయండి. టైం వేస్ట్ చేసుకోకండి. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. అయితే నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా డాడీ వాళ్ళ మండల ఆఫీస్లో అక్కడ వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవడానికి అడిగితే ఎంఆర్ఓ వాళ్ళందరూ మ్యారేజ్ అయిందని ఫస్ట్ అడిగారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ డాడీ వాళ్ళ తరపు నుంచి అసలు ఇవ్వట్లేదండి ఇప్పుడు. ఇప్పుడు మనము హస్బెండ్ వాళ్ళ తరపు నుంచి నాన్ క్రీమ్ లేయర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హస్బెండ్ తరపున దగ్గర వెళ్ళి మనము నాన్ క్రీమ్ లేయర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్స్, ఇంకా క్యాస్ట్, ఇన్కమ్ అవన్నీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవన్నీ చేంజ్ చేసుకొని ప్రూఫ్స్ ఉంటేనే ఆధార్, అడ్రస్ ఆధారంగానే నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మా డాడీ పేరు మీద ఇవ్వండి అని అడగడానికి ఇప్పుడు అట్లా అడిగినా కూడా మన డాడీ వాళ్ళ తరపు నుంచి అట్లా ఇస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రికి నలుగురు 5 మంది కూతుర్లు ఉంటారు. వాళ్ళందరికీ ఎట్లా ఇస్తామమ్మా? మీ ఇప్పుడు మెయిన్‌గా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఆదాయం ఎంతొస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ అయినావు కాబట్టి ఇప్పుడు మీ హస్బెండ్ యొక్క సంపాదన ఆధారంగా క్యాలిక్యులేట్ చేసి 8,00,000 బిలో ఉందా, అబోవ్ ఉందా చూసి నాన్ క్రిమిలేయర్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన కాని వాళ్ళకి మాత్రమే ఫాదర్‌ది కన్సిడర్ చేస్తారు. మ్యారేజ్ అయిన వాళ్ళది మాత్రమే హస్బెండ్‌ది కన్సిడర్ చేస్తారని చెప్పారు వాళ్ళు. అయితే నాకు ఎమర్జెన్సీగా అవసరం ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. అయితే కలెక్టరేట్‌కెళ్ళి ఇలా నాకు సర్టిఫికేట్ కావాలి సార్ అని చెప్తే వాళ్ళు కంపల్సరీ ఇట్లా చేంజ్ చేసుకోవాల్సిందే. ఇట్లా ఇవ్వట్లేదు, ఇటు నుంచి ఇవ్వట్లేదు, వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకోలేదు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లమ్ అవుతది. మళ్ళీ క్యాస్ట్, ఇన్కమ్ అవన్నీ చేంజ్ చేయాల్సి వస్తుంది సార్. ఇవ్వండి ఇది ఒక్కసారి ఎక్స్‌క్యూజ్ చేయండి అని అడిగితే కూడా వాళ్ళు కంపల్సరీ క్యాస్ట్, మన ఇన్కమ్ సర్టిఫికేట్స్ గానీ, ఆధార్ ప్రూఫ్స్ గానీ చేంజ్ చేసుకుంటే మన హస్బెండ్ వాళ్ళ తరపు నుంచే ఇస్తారని చెప్పిర్రు. నేను తప్పని పరిస్థితిలో నేను అప్పుడప్పుడే మళ్ళీ ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకొని, అడ్రస్ అన్నీ చేంజ్ చేసి, మళ్ళీ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ అవన్నీ తీసి మళ్ళీ ఇప్పుడు కాకపోతే మన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్‌లో మన డాడీ పేరే వస్తది గానీ, ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ మొత్తం ఏ ఇప్పుడు హస్బెండ్ స్టేటస్ ఆధారంగానే మనకు ఇష్యూ చేస్తారన్నట్టు. ఏం ఒకసారి ఇప్పుడు నాలాగా ఇప్పుడు చేంజ్ చేసుకొని వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకోకుండా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి 2 సార్లు అంటే ఇస్తారు కానీ ఇంకా ప్రతిసారి మనకు డాడీ వాళ్ళ డిస్ట్రిక్ట్‌లోనే ఇవ్వాలంటే అది ఇవ్వట్లేదు ఇప్పుడు. కొన్ని చోట్ల ఇస్తున్నారు కానీ అది కూడా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా స్ట్రిక్ట్ అయిపోతది. కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సొస్తది అడ్రస్. చేసుకొని ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా ఇస్తున్నారేమో గానీ, ఇప్పుడు మెయిన్‌గా ఇప్పుడు కలెక్టరేట్ నుంచి వాళ్ళే ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళకు కంపల్సరీ హస్బెండ్ వాళ్ళ ఊరు నుంచే ఇవ్వాలి. ఫాదర్ వాళ్ళ నుంచి వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళ మండల ఆఫీస్ నుంచి మాత్రం ఇష్యూ చేయొద్దు అన్నట్టుగా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు. నా నాలాగా ఎవరైనా అడ్రస్ చేంజ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇప్పుడే నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం అప్పుడు తొందరపడి మనకు ఇప్పుడు చేంజ్ చేయాలని మనం అప్పుడు ఎంత ట్రై చేసినా మనకు అప్పుడు అప్లై చేసుకోకుండా మిగిలిపోయే పరిస్థితి వస్తది. అందుకే చెప్తున్నాను నేను ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేసి నోటిఫికేషన్ పడ్డ తర్వాత నాన్ క్రిమి లేయర్ కోసము వెళ్తే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఒక 10 డేస్, 15 డేస్ అట్లా దీనికోసమే ఇట్లా అయింది. మళ్ళీ ఆధార్ చేంజ్ చేసి అవన్నీ చేయడం అట్లా అన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూ అయినాయి కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ ఆధార్ ప్రూఫ్ పెట్టి వాళ్ళ ప్రూఫ్ మీదనే వీళ్ళు కూడా అడ్రస్ చేంజ్ చేసుకొని ఆధార్ తండ్రి పేరు వాళ్ళ పేరు సేమ్ ఉంటుంది. కాకపోతే అడ్రస్ ఒకటి చేంజ్ చేస్తారు. ఇంకా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్లో కూడా మన డాడీ పేరే వస్తుంది. ఇప్పుడు మళ్ళా ఇది ఉంది కదా మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ డాడీ పేరు డాడీదే ఉంటుంది, హస్బెండ్ది ఏమి ఉండదు. కానీ లొకాలిటీ అడ్రస్ మాత్రం ఇది మెన్షన్ చేస్తారు. అట్లా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి చాలామంది ఇట్లా నేను అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా నాలా చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇష్యూ చేయనందుకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి
అటు ఇటు చాలా ట్రై చేసిన వాళ్ళని నేను కళ్ళారా చూసినాను కాబట్టి నాలాగా చాలామంది ఉంటారనే ఉద్దేశంతోన ఈ వీడియో చేస్తున్నా. అవసరం లేదనుకునే వాళ్ళు చూసి వదిలేయండి కానీ ఇంకా అనవసరం వీడియో అని మాత్రం కామెంట్లో పెట్టకండి. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి అంతే. అవసరం ఉన్నోళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.